లో కూడా ఒక మంచి డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది అందరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ లీజిన్ పియానో వాయిస్తూ ఉంటుంది. ఆమె ఏదో లోకంలో మునిగిపోయి పియానో వాయిస్తూ ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, నీకు ఒక చాలా పెద్ద న్యూస్ చెప్పాలి. మన స్కూల్ కి ఫారెన్ నుండి ఒక అబ్బాయి వచ్చాడు. పిచ్చా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇప్పుడు అందరు అతన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర చూస్తున్నారు. నువ్వు కూడా రా. అతని హెయిర్ స్టైల్, ఎయిర్ ప్యాక్ బాడీ మాత్రం మామూలుగా లేదు అని చెప్తూ లీజిన్ వద్దంటున్నా కూడా బలవంతంగా లాక్కెళ్తుంది. ఇంకో పక్క పూల్ నుండి బయటకు వస్తున్న మన హీరో హాన్ చుట్టూ అమ్మాయిలు గుంపులు గుంపులుగా ఉంటారు. అప్పుడు స్కూల్ టాపర్లు వచ్చి అతనికి లవ్ లెటర్ ఇస్తూ, నేను నిన్ను లైక్ చేస్తున్నాను, నాతో డేట్ కొస్తావా అని అడుగుతుంది. కానీ హాన్ ఆ లెటర్ తీసుకుంటున్నా కూడా అతని చూపు మాత్రం అటు నుండి వస్తున్న లీజిన్ పైనే ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్ ఆమెతో, అతను హాన్ ఫ్యామిలీ వారసుడు, సిటీలోనే టాప్ రిచ్, స్కూల్ కి స్పోర్ట్స్ బైక్ మీద వస్తాడు అని చెప్తుంటే లీజిన్, ఓ ఇతనేనా హాన్ అని చూస్తూ ఉంటుంది. ఇక్కడ లూ మళ్ళీ హాన్ తో, నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ ని చేసుకో, నువ్వేం చెప్తే అది వింటాను అని అంటుంది. అంతలోనే హాన్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవ్ లెటర్ ని లాక్కుని, నువ్వు కళ్ళలు కండం ఆపై, చెప్పిన మాట వినే అమ్మాయిలంటే హాన్ కి అస్సలు నచ్చదు, సో నీ పర్సనాలిటీ అసలు మ్యాచ్ అవ్వదు అని చెప్తాడు. లూ ఏదో చెప్పబోతుంటే హాన్ ఆమెను ఆపి, లీజిన్ వైపు చూస్తూ, నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి ఆమె వైపు వస్తాడు. ఆమె ఫ్రెండ్ వెంటనే లీజిన్ ని హాన్ ముందుకు నెట్టేస్తుంది. హాన్ ఆమెతో, చాలా సేపటి నుండి నా వైపే చూస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అంటూ అందరి ముందు ఆమె భుజం మీద చెయ్యి వేసి, ఇదే నా గర్ల్ ఫ్రెండ్, నేను వేరే అమ్మాయి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశానని నా గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని అందరి ముందు బాంబు పేలుస్తాడు. దాంతో లూ కోపంగా వెళ్లిపోతుంది. లీజిన్ ఏమో ఈ తెల్ల జుట్టోడికి పిచ్చి పట్టిందా అని ఆలోచిస్తుంది. హాన్ థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంటే, లీజిన్ నన్ను ఒక షీల్డ్ లా వాడుకుంటున్నావా అని అతను ఆపబోయి కింద పడబోతూ పొరపాటున అతను ఒంటి మీద ఉన్న టవల్ ని పట్టుకుంటుంది. అంతే, ఆ టవల్ ఊడి కింద పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ గర్ల్స్ అందరూ ఫోటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. లీజిన్ టెన్షన్ తో, సారీ నేను తీసిస్తాను అని అంటుంది. కానీ హాన్ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి, ఊడింది కానీ నువ్వెందుకు అంతలా బ్లష్ అవుతున్నావు అని అడుగుతాడు. ఆమె, లేదు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అని అంటుంది. అతను, అవునా ఒకసారి దగ్గరగా చూడు నువ్వు అని అంటారు. ఆమె దండం పెట్టి, నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదు అని తన వేలుతో అతన్ని వెనక్కి నెట్టుంది. దానికి హాన్, నేను నీ సారీని యాక్సెప్ట్ చేయలేదని చెప్తాడు. ఆమె మనసులో, నార్మల్ గా సారీ చెప్తే ఒప్పుకుంటారు కదా, వీడేంటి అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు అని అనుకుంటుంది. హాన్ మళ్ళీ, నువ్వు చాలా సేపటి నుంచి నాపై నిఘా పెట్టావు, ఇప్పుడు కావాలని నా టవల్ కూడా తీసావు, అంటే నువ్వు కూడా నన్ను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. మధ్యలో దూరి, బ్రో తను నిన్ను లైక్ చేయకపోయినా నీ బాడీ చూసి పడిపోయిందేమోలే అని నవ్వుతాడు. దానికి హాన్ ఏమంటాడు తెలుసా, నువ్వు చేసిన కేర్లెస్ పనికి నాకు కొత్త టవల్ కొనివ్వాలి అని అంటాడు. ఆమె, నేను దీన్ని వాష్ చేసిస్తాను అని అంటే అతను ఇంకా క్లోజ్ గా వచ్చేసరికి, సరేలే నేనే పే చేస్తాను అని ఒప్పుకుంటుంది. దాంతో హాన్ ఆమె నెంబర్ తీసుకొని వెళ్లిపోతాడు. లీజిన్, అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని ఒకటే ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఫ్రెండ్ అవుతూ, ఎంత ఎక్సైటింగ్ సీన్, నువ్వు హాన్ టవల్ కూడా తీసావు, ఇక స్కూల్లో ఫేమస్ అయిపోతావు అని టీజ్ చేస్తుంది. ఆమె ఒకటి పీకి, నాకు ఇలా ఫేమస్ అవ్వాలని లేదు, ఇదంతా నీ వల్లే జరిగిందే అని తిరుగుతుంది. ఆ తర్వాత హాన్ బైక్ పై లాలీపాప్ తింటూ కూర్చొని ఉండగా ఫూ అంటాడు, బ్రో అటు చూడు నీ గర్ల్ ఫ్రెండ్ వస్తోంది అని చెప్తాడు. హాన్ ఆమెను పిలవగానే ఆమె ఫ్రెండ్ వెనకాల దాక్కుంటుంది. ఎందుకు అలా దాక్కుంటున్నావు అని ఆమె దగ్గరికి వస్తుంటే ఫ్రెండ్ మళ్ళీ లీజిన్ ని ముందుకు నెడుతుంది. హాన్ ఆమె ముఖాన్ని క్లోజ్ గా చూస్తుంటే ఆమె చూపులు తిప్పుకుంటూ ఒకటే టెన్షన్ పెడుతుంది. ఇటుపక్క ఫూ కూడా ఫ్రెండ్ కి క్లోజ్ గా వచ్చేసరికి ఆమె సిగ్గుపడుతూ అతన్ని కొడుతుంది. అప్పుడు హాన్ లీజిన్ తో, నన్ను వీచాట్ లో యాడ్ చేసుకో అని అడుగుతాడు. దానికి ఆమె, నేను ఆల్రెడీ నీ టవల్ కి పే చేసేసాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఫ్రెండ్ మాత్రం అక్కడే నిలబడి ఫోన్ చూస్తుంటే లీజిన్ ఆమెను లాక్కెళ్తుంది. ఫోన్ నవ్వుతూ, బ్రో ఆ అమ్మాయి దగ్గర నీ హ్యాండ్సమ్ ఫేస్ అస్సలు పని చేయట్లేదు, నిన్ను పూర్తిగా ఇగ్నోర్ చేసింది అని అంటాడు. ఆ తర్వాత లీజిన్ లైబ్రరీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ కాల్ చేసి, నేను నీకోసం ఒక సూపర్ బైకర్ లెదర్ జాకెట్ మినీ స్కర్ట్ అవుట్ ఫిట్ తీసుకున్నాను, నీ దగ్గరికి వస్తున్నా అని చెప్తుంది. దానికి లీజిన్, ఇంత హాట్ అవుట్ ఫిట్ కొంచెం ఓవర్ ఏమో, నేను వేరేది వేసుకున్నానంటే ఫ్రెండ్, అస్సలు వద్దు, ఈ రోజు నా బర్త్డే కాబట్టి నువ్వు నా మాట వినాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత లీజిన్ ఆ అవుట్ ఫిట్ వేసుకొని రోడ్ పై వెళ్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆమెతో మిస్బిహేవ్ చేస్తాడు. హాన్ దూరం నుంచి ఇది చూసి లీజిన్ ని తప్పుగా అర్థం చేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అంతలోనే ఆమె ఫ్రెండ్ వచ్చి ఆ పర్సన్ దూరం నెట్టేసి లీజిన్ ని తనతో పాటు తీసుకెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో లీజిన్ నర్వస్ గా కూర్చొని ఉంటుంది. ఆమె మదర్ వచ్చి, హాన్ ఫ్యామిలీ కొడుకు మీ స్కూల్ కి వచ్చాడంట కదా, అతని డాడ్ మన డాడ్ ఫ్రెండ్, ఒకప్పుడు మన డాడ్ ప్రాణాలు కూడా కాపాడారు, అందుకే మీ ఇద్దరు కలవాలని మీ డాడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తారు. అంతలోనే గ్రాండ్ మదర్ కూడా ఒక నెక్లెస్ ని ఇచ్చి, ఇది మీ తాతయ్య నీ కోసం ఇచ్చారు, మన ఫ్యామిలీ హాన్ ఫ్యామిలీ అంత రిచ్ కాకపోయినా కూడా వాళ్ళు నిన్ను తక్కువ చేసి చూడకూడదు కదా అని ఎగ్జైట్ అవుతూ ఆమెను హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత లీజిన్
లీజిన్ హాన్ ఇంటికి వెళ్తుంది. హాన్ మదర్, మీ ఇద్దరు ఒకే స్కూల్ కదా, ఇంకా ఇద్దరు ఒకసారి కూడా కలవలేదా అని అడుగుతుంది. అంతలోనే హాన్ అక్కడికి వచ్చి, ఏంటి ఇంటికి బయట వాళ్ళని కూడా పిలిచారా అని ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. డాడ్ కోపంగా, రే ఏం మాట్లాడుతున్నావు, కూర్చో ఇక్కడ అని సీరియస్ అవుతే హాన్, బయట వాళ్ళు ఉంటే నేను మీతో కూర్చొని తినను అని అంటే డాడ్ ఇష్టం లేకపోయినా అందరితో పడే తినాలి అని ఆర్డర్ ఇస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక డాడ్, మీ ఇద్దరు ఒకే ఏజ్ ఒకే కాలేజ్ కూడా, ఫ్యూచర్ లో కలవాల్సి ఉంటుంది, ఒకరికొకరు బాగా అర్థం చేసుకోండి. హాన్, నువ్వు ఆ లిటిల్ గర్ల్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. దానికి హాన్, లిటిల్ గర్ల్ ఈమెనా, ఈమె గురించి తెలిస్తే మీరు అని ఆశ్చర్యపోతాడు. ఈమె కావాలని నాకు దగ్గర అవ్వడానికి ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుంది, పైగా మా పేరెంట్స్ సపోర్ట్ కూడా సంపాదించింది అని అనుకుంటూ, ఏ లిటిల్ గర్ల్ నీ పేరేంటి అని అడుగుతాడు. ఆమె లీజిన్ అని చెప్పగానే హాన్, మనం నిన్నే కలిసాం కదా అని అనగానే డాడీ హ్యాపీగా, ఆల్రెడీ కలిసారా అయితే మాట్లాడుకోండి అని చెప్పి వైఫ్ ని తీసుకొని కిచెన్ లోకి వెళ్ళిపోతారు. హాన్ కోపంగా, నువ్వేంటి ఇంత ప్లేన్ బట్టలు వేసుకొని వచ్చావు, వైట్ ఫ్లవర్ లా కాస్ట్యూమ్ ప్లే చేస్తున్నావా, ఈ ప్లానింగ్ ఎవరి కోసం, నా కోసమా లేదా మా పేరెంట్స్ కోసమా, నీ మైండ్ గేమ్స్ నా దగ్గర సాగవు, ఇలాంటి మ్యానిపులేటివ్ అమ్మాయిలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని రూడ్ గా మాట్లాడుతుంటారు. అంతలో పేరెంట్స్ ఫుడ్ తీసుకొని వచ్చి లీజిన్ కి తెగ వడ్డిస్తారు. డిన్నర్ అయ్యాక డాడ్ చాలా లేట్ అయింది, లీజిన్ ని కార్ లో డ్రాప్ చేసిరా అని హాన్ కి చెప్తారు. దానికి హాన్, నాకు వేరే పని లేదా అని అంటే లీజిన్, పర్లేదు అంకుల్ నేను బస్ లో వెళ్తాను అని చెప్తుంది. కానీ డాడ్ ఊరుకుంటారా, కాబట్టి లీజిన్ బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే హాన్ వెనకాల బైక్ పై వచ్చి హెల్మెట్ ఇస్తూ, ఎంత స్లోగా నడుస్తావు, పెద్ద సోది పిల్లలా ఉన్నావు నువ్వు అని అంటే ఆమె, పర్లేదు నేను వెళ్ళిపోతాను అని అంటుంది. హాన్, సరే అయినా నా బైక్ వెనకాల అమ్మాయిని ఎక్కించుకోను అని బైక్ స్పీడ్ గా దూకించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమెకు మెసేజ్ చేసి, మా పేరెంట్స్ ని వాడుకొని నాకు ప్రెషర్ తేవాలని చూడకు, ఫస్ట్ నా కోసం నా గర్ల్ ఫ్రెండ్ లాక్ చేసావు, ఇప్పుడు ఇది అంతా ఈక్వల్ అయిపోయింది కదా అని పంపుతాడు. ఆమె కోపంగా, ఈ వేస్ట్ ఫెలో గారు తన్ని తాను ఏమనుకుంటున్నాడు అని వెంటనే బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత లీజిన్ ఈ విషయాలన్నీ ఫ్రెండ్ కి చెప్తా ఆమె షాక్ అయ్యి, మీ డాడ్ నిన్ను హాన్ కి ఇంట్రడ్యూస్ చేసి ఫోర్స్ గా బ్లైండ్ ఇట్టి పంపించారా అని అడుగుతుంది. లీజిన్, అవును, అంతకంటే ముందు నాకు కనీసం అతని పేరు కూడా తెలీదు అని అంటే ఫ్రెండ్ నవ్వుతూ, అంటే పూల్ దగ్గర మీ ఫస్ట్ మీటింగ్ అన్నమాట, ఇదొక షార్ట్ డ్రామా స్టోరీలా ఉంది అని టీజ్ చేస్తుంటే లీజిన్, నేను అవధమని బ్లాక్ చేసి పడేశాను అని చెప్తుంది. అంతలోనే షాన్ అనే అబ్బాయి వాళ్ళ కోసం కాఫీ తీసుకొని వచ్చి వెళ్తాడు. ఆ షాన్ బిహేవియర్ ని చూసి ఫ్రెండ్ అంటుంది, వాడు నిన్ను లైక్ చేస్తున్నాడేమోనే అని అంటే లీజిన్, లేదు అతను అందరితోనూ చాలా కైండ్ గా ఉంటాడు అని ఇగ్నోర్ చేస్తుంది. ఫ్రెండ్, సరే నీకు షాన్ లాంటి జెంటిల్ టైప్ నచ్చకపోతే ఇంకెలాంటి వాడు కావాలి అని అడిగితే సరిగ్గా అప్పుడే హాన్ వాళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఫ్రెండ్ అతని వైపు చూపిస్తూ, నువ్వు హాన్ ని లైక్ చేయట్లేదు కదా, అతను చాలా వైల్డ్ అండ్ డేంజరస్, ఎవరు అతన్ని హ్యాండిల్ చేయలేరు, కానీ లుక్స్ ఫిగర్ లో మాత్రం ఎవ్వరు సాటిరారు, హార్మోన్స్ పెయిన్ చేసేలా ఉంటాడు అని పొగుడుతుంది. అప్పుడు హాన్ ఫూ అటువైపే చూస్తుంటారు. హాన్, పద అటెళ్ళి కూర్చుందాం అని అంటే ఫూ, బ్రో నువ్వు అర్జెంట్ పని ఉందన్నావు కదా అని అడగగానే హాన్ సీరియస్ గా చూస్తాడు. దాంతో ఫూ, సరే సరేలే ఏం అర్జెంట్ లేదు అని సైలెంట్ అవుతాడు. వాళ్ళ ఆమె వైపే రావడం చూసి లీజిన్ అక్కడ నుంచి వెళ్ళబోతుంటే ఫ్రెండ్ ఆపి కూర్చోబెడుతుంది. ఫూ నవ్వుతూ, వాట్ ఏ కోఇన్సిడెన్స్, మళ్ళీ కలిసాం అని అంటే లీజిన్ మనసులో, ఇది కోఇన్సిడెన్స్ కాదురా, శనిదేవుడు నా నెత్తి మీద నడుస్తున్నాడు అని అనుకుంటుంది. మనోడు చక్కెర కూర్చుంటాడు, ఆమె ముందే కూర్చుంటాడు. ఫూ ఫ్రెండ్ తో ట్రై చేయడానికి చూస్తుంటే ఆమె ప్రతిదానికి తిక్క తిక్క ఆన్సర్స్ ఇస్తుంది. దాంతో ఫూ ఎమోషనల్ గా హాన్ భుజంపై చెయ్యేసి, బ్రో నా 21 ఇయర్స్ లైఫ్ లో ఫస్ట్ టైం నా హార్ట్ బ్రేక్ అయింది, ఇప్పుడు తనే నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఏడుస్తుంటే హాన్ ఆ చేతిని పక్కకు నెట్టేసి, ఆప్రా నీ ఓవర్ యాక్షన్ అని అంటాడు. ఫ్రెండ్ మెల్లగా లీజిన్ తో, వీళ్ళిద్దరు ఏమైనా గే కప్లా, అందుకేనేమో హాన్ అమ్మాయిల పట్ల అంత రూడ్ గా ఉంటాడు అని గుసగుసలాడుతుంది. లీజిన్ ఏమో మనం వెళ్దాం పదా అని ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఫూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే ఫ్రెండ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు వెళ్తుండే ఒక రౌడీ వెద వచ్చి లీజిన్ నెంబర్ అడుగుతాడు. ఆమె వద్దన్న వెనుక చేయి పట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అది చూసిన హాన్ కి పిచ్చ బీపీతో అక్కడికి వచ్చి టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఆ రౌడీ ముఖం మీద కొట్టి లీజిన్ ని తన వెనక్కి లాక్కుంటాడు. ఆ రౌడీ హాన్ ని చూసి, నువ్వు పెద్ద ఫేమస్ అని తెలుసు, కానీ ఇలా రీజన్ లేకుండా ఓవర్ యాక్షన్ చేయడం కరెక్ట్ కాదు అని అరుస్తాడు. హాన్ ఆ రౌడీతో, ఇప్పుడు నీకు రీజన్ చెప్పాలా, అయితే విను, నీ నోట్ నుంచి ఒక గబ్బు వాసన కొడుతుంది, అందుకే ఫేస్ వాష్ చేసా, మళ్ళీ కనిపిస్తే ప్రతిసారి ఇలాగే వాష్ చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాడు కొట్టకుండా కోపంతో వెళ్ళిపోతాడు. అప్పుడు హాన్ లీజిన్ వైపు తిరిగి, నీ నోట్లో నాలుక లేదా, అంత బుద్ధిమంతురాల్లాగా యాక్టింగ్ చేయడానికి చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేసినట్టున్నావు అని కొంచెం ఫ్రస్ట్రేషన్ తో అంటుంటే ఆమె థ్యాంక్ యూ అని చెప్పబోతుంటే, థ్యాంక్ యూ అవసరం లేదు, కానీ నన్ను ఎందుకు బ్లాక్ చేసావు రీజన్ చెప్పు అని అడుగుతాడు. పక్కనే ఉన్న ఫూ, ఎవరు ఎవరిని బ్లాక్
చేశారు అని అడగగానే హాన్ సీరియస్ గా చూస్తాడు. దాంతో వాడు సైలెంట్. లీజిన్ ఏమో వీడు అనవసరంగా నా మీద రివెంజ్ తీర్చుకుంటాడేమో అని టెన్షన్ పడుతూ అది పొరపాటున చెయ్యి జారి బ్లాక్ అయింది అని అబద్ధం చెప్తుంది. అతను నవ్వుతూ అవునా, చెయ్యి జారితే అంత పర్ఫెక్ట్ గా బ్లాక్ మీదే బ్లాక్ అవుతుందా, ముందు నన్ను అన్బ్లాక్ చేయి అని అంటాడు. ఆమె నువ్వే కదా నిన్ను డిస్టర్బ్ చేయొద్దన్నావు, అందుకే బ్లాక్ చేసి నీ భారం తగ్గించా అని అంటే దానికి హాన్ ఓహో అందుక బ్లాక్ చేసింది, ఇప్పుడు అర్థమైందిలే అని చెప్పి వెళ్ళిపోతాడు. లీజిన్ మనసులో వీడెందుకు ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు, దూరం వెళ్ళమంటే వెళ్తాడు, వెళ్తేనేమో కోప్పడతాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ తో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటే ఫ్రెండ్ అలసిపోయి నేను చాలా టైర్డ్ అయిపోయానే, అక్కడ చూడు ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు ఆడుతున్నారు, చాలా హాట్ గా ఉన్నారు కదా, కానీ ఫేస్ కనిపించట్లేదేంటి, ఒకవేళ హ్యాండ్సమ్ గా ఉంటే వెళ్ళి నెంబర్ అడుగుతా, ఒకవేళ బాగోపోతే తెలియని ట్యాక్ చేస్తా అని చెప్తుంటే లీజిన్ అవునా అయితే పద అని ఫ్రెండ్ ని బలవంతంగా లాక్కెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు పొరపాటున అక్కడ బ్లాక్ బట్టలు వేసుకున్న ఒక అబ్బాయిని లీజిన్ గట్టిగా గుద్దుకుంటుంది. అతను క్యాప్ తీసి చూస్తే అతను హాన్ అన్నమాట. హాన్ ఆమెతో నువ్వు ఇక్కడికి కూడా నా వెనకాల యాక్ట్ చేయడానికి వచ్చావా అని అడుగుతాడు. ఆమె నేనేం యాక్ట్ చేయలేదు, నువ్వే సడన్ గా వెనక్కి తిరిగావు అందుకే తగిలాను అని చెప్తే అతనితో ఆడుతున్న ఫూ కూడా అక్కడికి వస్తాడు. ఫ్రెండ్ అవుతూ హలో వాట్ ఎ కోయిన్సిడెన్స్ అని అంటే ఫూ మీరిద్దరు కూడా ఆడుతున్నారా అని అడగగానే ఫ్రెండ్ అవును మనమంతా కలిసి ఆడదామా అని అడుగుతుంది. దాంతో ఫూ ఫ్రెండ్ ని తనతో పాటు ఆడడానికి తీసుకెళ్తాడు. లీజిన్ మనసులో ఇప్పుడే కదా నే అలసిపోయా అన్నావు, వీని చూడగానే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎనర్జీ అని అనుకుంటుంది. ఆమెను దెబ్బ తగిలిందా నొప్పిగా ఉందా అని అడుగుతాడు. ఆమె ఇప్పుడు లేదు అని చెప్పగానే అయితే నాతో ఒక మ్యాచ్ ఆడు అని బ్యాడ్మింటన్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. కానీ లీజిన్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంటుంది. హాన్ ఏడిపిస్తూ నువ్వు చాలా వీక్ అనుకుంటా, అందుకే కొంచెం ఆడితేనే అలసిపోయావు అని ఎగతాలు చేస్తాడు. ఆమె కోపంతో షటిల్ కాక్ ని అతని పైకి విసిరి కొడుతుంది. అతను నవ్వుతూ దీంట్లో దీని తప్పేముంది, నా మీద విసిరి కొట్టావు, రోజంతా రూమ్ లో ఉండి పియానో వాయిస్తూ నిన్ను నువ్వు లాక్ చేసుకుంటే ఇలాగే అలసిపోయి అనారోగ్యం పాలవుతావు, అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుతుండాలి, అప్పుడే కదా బాడీ ఫిట్ గా ఉండేది అని చెప్తాడు. ఆమె వద్దు అయినా నేను చాలా అలసిపోయానని అంటున్నా వినకుండా మళ్ళీ ఆడించేసరికి ఆమె కింద పడిపోతుంది. పాపం హాన్ టెన్షన్ తో పరిగెత్తుకుంటూ వచ్చి నీ చెయ్యివ్వు అని చెప్పి ఆమె డైరెక్ట్ గా ఎత్తుకొని తీసుకెళ్తాడు. దూరం నుండి ఫూ ఫ్రెండ్ అది చూస్తూనే ఉంటారు. అతను ఆమెకు ఒక చైర్ పై కూర్చోబెట్టి నొప్పిగా ఉందా అని అడుగుతాడు. ఆమె లేదని తలూపుతుంది. హాన్ నువ్వెప్పుడు ఇలా తలకాయ ఊపుతూనే ఉంటావా అని సీరియస్ అయ్యేసరికి హాన్ నొప్పిగా ఉంది అని ఒప్పుకుంటుంది. హాన్ ఇమ్మీడియట్ గా నీ ప్యాంట్ పైకి ఫోల్డ్ చేయి అని అంటే ఆమె చెయ్యదన్నమాట. అంత మొండితనం ఎందుకు, ఏమైనా బొక్కిరిగిందేమో చెక్ చేయి నువ్వు, ఆ తర్వాత మళ్ళీ కుంటుకుంటూ నడుస్తావా ఏంటి అని కంగారు పడతాడు. ఆమె తన ప్యాంట్ ని మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేస్తుంది. హాన్ ఆమె కోసం మెడిసిన్ తీసుకొస్తాడు. ఆమె స్వయంగా రాసుకోవడానికి ట్రై చేస్తుంటే నువ్వెంత శుద్ధపప్పువి, మెడిసిన్ రాయడం కూడా రాదా అని అతనే రాయడం స్టార్ట్ చేస్తాడు. నొప్పి భరించలేక అతని గట్టిగా పట్టుకుంటుంది. హాన్ అంత నొప్పిగా ఉందా అని అడగగానే మరి లేకపోతే ఏంటి అని అంటుంది. అప్పుడు మనోడు మెల్లగా రాసి పట్టి కడతాడు. ఇదంతా చూస్తున్న ఫూ నవ్వుతూ బ్రో నీకు ఇవన్నీ కూడా వచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఫూ కూడా ఆమె మీద కన్సర్న్ తో దగ్గరకు వస్తుంటే హాన్ కోపంగా చూస్తాడు. దాంతో ఫూ మాట మార్చి సరే పదండి అందరం కలిసి లంచ్కి వెళ్దాం అని పిలుస్తాడు. ఆమె ఫ్రెండ్ వైపుకు చూస్తూ లీజిన్ సరేలే వెళ్దాం అని ఒప్పుకుంటుంది. వాళ్ళు వెళ్తుంటే ఫూ మెల్లగా అంటూ బ్రో నువ్వెంత స్పీడ్ గా తనకి హెల్ప్ చేసావు, తను కూడా లంచ్ కోకి చెప్పింది, మేబీ తను నీ లవ్ లో పడిపోయిందేమో అని అడుగుతాడు. ఆ తర్వాత నలుగురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. ఫూ కావాలని ఫ్రెండ్ ని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. లీజిన్ హాన్ కూడా పక్కనే కూర్చుంటారు. ఫూ లీజిన్ కి స్పైసీ ఫుడ్ వడ్డిస్తుంటే ఆమె సారీ నేను ఎక్కువ స్పైసీ తినలేను, హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్తుంది శుద్ధపూసలాగా. ఫ్రెండ్ అవునన్నట్టు తలుపుతుంది. అప్పుడు ఫూ ఫ్రైడే నా బర్త్డే ఉంది, హాన్ ను ఖచ్చితంగా రావాలి, మరి మీ ఇద్దరు కూడా వస్తారా అని అంటే ఫ్రెండ్ అంటుంది ఫ్రైడే నాకు ఎలాంటి క్లాసెస్ లేవు కాబట్టి వస్తా అని చెప్పగానే ఫూ హ్యాపీగా ఫీల్ అయ్యి మరి నువ్వు అని లీజిన్ అడుగుతాడు. ఆమె ఫ్రైడే నాకు పియానో కాంపిటీషన్ ఉంది, టైం కి రాలేనేమో అని చెప్తే ఫూ పర్లేదు కాంపిటీషన్ ముఖ్యం, నువ్వు అది అయిపోయాక మెల్లగా రా అని చెప్తే ఆమె సరే నేను కాంపిటీషన్ అవ్వగానే త్వరగా వచ్చేస్తా అని చెప్తుంది. ఫూ అప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని అడగగానే ఫ్రెండ్ తన నెంబర్ ఇస్తుంది. హాన్ వెంటనే లీజిన్ వైపు చూస్తూ నన్ను కూడా అన్బ్లాక్ చేయి అని సైగా చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హాన్ రోడ్డు పై నిలబడి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లీజిని చూడగానే అతను కొంచెం టెన్షన్ పడతాడు. ఆమె దగ్గరకు వచ్చి నీ నోట్లో లాలీపాప్ కింద పడిపోయింది అని చెప్తుంది. దానికి హాన్ అవును నాకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ముఖం ఎందుకు అలా పెట్టావు, నువ్వు కాంపిటీషన్ కి వెళ్తున్నావు కదా, చూస్తుంటే నీ టికెట్ తెగిపోతున్నట్లు అంత కంగారు పడుతున్నావేంటి అని అడుగుతాడు. దానికి ఆమె కాంపిటీషన్ గురించి కొంచెం నెర్వస్ గా ఉంది, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అతను ఎవరో బలవంతంగా నాకు ఇక్కడ
టికెట్ ఇచ్చారు, రాకపోతే వేస్ట్ అయిపోతుందని వచ్చా. అయినా పియానో వినడం కూడా బానే ఉంటుందిలే అని చెప్తాడు. ఆమె అవునా, నీకు ఇవన్నీ నచ్చవనుకున్నాను, అయినా నువ్వు చేసే మోటార్ బైక్ రేసింగ్ కూడా డేంజరస్ కదా అని అంటుంది. హానేమో చనిపోతామని, ఎవరు ఎక్కువ భయపడితే వాళ్ళే త్వరగా చచ్చిపోతారు, నేను కేవలం రేసింగ్ ని ఎంజాయ్ చేస్తాను, నువ్వు కూడా కాంపిటీషన్ ప్రెషర్ తీసుకోకుండా ప్రెసెంట్ ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడు. ఆమె సరే అర్థమైంది అని లోపలికి వెళ్ళబోతుంటే అతను ఆపి యూ కెన్ డూ ఇట్, ఫైటింగ్ ఫైటింగ్ అని చెప్తాడు. ఆమెకు నవ్వు వచ్చి సరే థ్యాంక్ యూ అని లోపలికి పరిగెడుతుంది. హాన్ మనసులో తను నన్ను చూసి నవ్విందా అని అనుకుంటాడు. అప్పుడు ఆమె పియానో వాయించే టైం వస్తుంది. స్టేజ్ పై నుండి ఆమె హాన్ వైపు చూస్తూ ఇతను నిజంగానే నా కాంపిటీషన్ చూడడానికి వచ్చాడా అని అనుకుంటూ చాలా అద్భుతంగా వాయిస్తుంది. హాన్ కూడా ఆమెను చూసి తను స్టేజ్ కోసమే పుట్టింది అని అనుకుంటున్నప్పుడు అతనికి ఒక మెసేజ్ వస్తుంది. లీజిన్ మళ్ళీ అటు చూసేసరికి అతను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే హాన్ తన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వాళ్ళు బ్రో నువ్వెంత కాలం ఇలా సింగిల్ గా ఉంటావు, నీ కోసం ఒక అమ్మాయిని వెతుక్కోవచ్చు కదా, ఎప్పుడు బైక్ రేసింగ్ గురించి ఆలోచిస్తావని అంటే హాన్ నేను అమ్మాయిల మ్యాటర్లలో పడనురా అని చెప్తాడు. దాంతో అతని ఫ్రెండ్ గట్టిగా అరుస్తూ అవును హాన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా, అతని మోటార్ బైక్ అని చెప్పడంతో అందరు గట్టిగా నవ్వుతారు. అప్పుడు లీజన్ తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వస్తుంది. కావాలని ఆమెను హాన్ పక్కన కూర్చోబెట్టి వీళ్ళిద్దరు మా స్కూల్లోనే టాలెంటెడ్ అమ్మాయిలు అని అందరికి చెప్తాడు. లీజన్ సైలెంట్ గా కేక్ తింటుంటే హాన్ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి చూడడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఫుల్ నర్వస్ అయిపోతుంది. హాన్ నీ ముఖానికి కేక్ అంటుకుందని చెప్తే ఆమె ఇక్కడ అని అడుగుతున్నా కూడా తెలియకపోవడంతో హాన్ తనే టిష్యూ తీసుకుని ఆమె ఫేస్ ని క్లీన్ చేస్తాడు. ఆమె ఒకటే నర్వస్ అవుతుంటే నువ్వెంత స్టూపిడ్ వి అని నవ్వి కావాలనే తన లిప్స్ కి కూడా కేక్ అంటించుకొని నాకు కూడా అంటుకుందా అని అడుగుతాడు. ఆమె సైగ చేస్తూ ఇక్కడ అంటుకుంది అని చూపిస్తూ ఇతను నా పైన ఫ్లర్టింగ్ చేయాలని చూస్తున్నాడా అని ఆలోచిస్తుంది. హాన్ ఏమో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగేసరికి ఆమె టిష్యూ తీసుకొని అతని లిప్స్ క్లీన్ చేస్తుంది. మనోడు ఆమె వైపే చూస్తుండేసరికి వీడు పక్క నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళిద్దరిని చూసి ఫ్రెండ్ నవ్వుకుంటారు. అంతలోనే వేరే అమ్మాయి వచ్చి హాన్ పద డ్రింక్ చేద్దాం అని పిలుస్తుంది. కానీ ఫూ మధ్యలో వచ్చి పదండి అందరం కలిసి ఒక గేమ్ ఆడదాం, నోటితోనే పేపర్ ముక్కను అందుకోవాలి, ఆ పేపర్ అయిపోతే వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తాడు. దాంతో ఒకరు నోట నుండి ఒకరు పేపర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ పేపర్ పాస్ అవుతూ ఫూ దగ్గరకు వస్తుంది. ఫూ పక్కనే ఫ్రెండ్ కూర్చొని ఉండడంతో అతను కావాలని పేపర్ ని చాలా చిన్నగా కట్ చేస్తాడు. ఫ్రెండ్ నర్వస్ అవుతూ ఆ పేపర్ ని అందుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పేపర్ అయిపోతుంది. అందరూ నువ్వు ఓడిపోయావు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో ఏం చూస్ చేసుకుంటావు అని అంటే ఫ్రెండ్ ట్రూత్ అంటుంది. వాళ్ళేమో నువ్వు లైఫ్ లో నువ్వు ఎక్కువగా బాధపడే విషయం ఏంటి అని అడుగుతారు. ఫ్రెండ్ లీజిన్ వైపు చూస్తూ నా బర్త్డే రోజు అందరినీ హాట్ బైకర్ అవుట్ ఫిట్ వేసుకుందామని నేనే చెప్పాను, నా వల్లే నా ఫ్రెండ్ ఒక తాగుబోతు పట్టుకున్నాడు అని చెప్తూ లీజిన్ హగ్ చేసుకుని ఏడుస్తుంది. అది విన్న హాన్ కి రియలైజేషన్ కలుగుతుంది. ఓ ఆ రోజు తను కావాలని అలా రాలేదా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్ పెద్ద టిష్యూ పేపర్ తీసుకుంటే ఇది తప్పు అని చెప్పి చాలా చిన్న ముక్క కట్ చేసి ఇస్తాడు. ఫ్రెండ్ అతని ప్లాన్ అర్థం చేసుకుని ఆ చిన్న టిష్యూ నోట్ లో పెట్టుకుని ఇంకా చిన్నగా చేస్తుంది. లీజిన్ ఎలాగోలా ఫ్రెండ్ నోట్ నుండి ఆ టిష్యూని అందుకుంటుంది. కానీ ఇప్పుడు లీజిన్ నోట్ నుండి హాన్ ఆ టిష్యూని అందుకోవాలి కదా. సో హాన్ ఆమె లిప్స్ కి చాలా క్లోజ్ గా వచ్చేసరికి ఆమె సిగ్గుతో ఫేస్ కిందికి పెట్టేస్తుంది. దాంతో ఆమె ఓడిపోతుంది. అందరూ క్లాప్స్ కొడుతూ నువ్వు ఓడిపోయావు కాబట్టి హాన్ తో కలిసి హ్యాండ్స్ క్రాస్ చేసి డ్రింక్ చేయాలని పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళు అలా చేసి ఆగిపోతుంటే అలా కాదు, ఒకరినొకరు పూర్తిగా హగ్ చేసుకుని క్రాస్ చేసి తాగాలి అని అంటే వాళ్ళిద్దరు హగ్ చేసుకుని తాగుతారు. ఫ్రెండ్ మిగతా వాళ్ళు ఫుల్ హ్యాపీ. కానీ లూ మాత్రం ఫుల్ కుళ్ళుకుంటుంది. గేమ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈసారి లూ హాన్ పక్కన కూర్చుంటుంది. అంటే హాన్ ఆమె నోట్ నుండి టిష్యూ తీసుకోవాలి. లూ మనసులో తెగ ఫీల్ అయిపోతుంది. కానీ హాన్ ఫస్ట్ ఓడిపోతున్నానని ఒప్పుకుంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అయితే నువ్వు ఎక్కడున్న ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, లేదంటే ఈ ఫుల్ బాటిల్ డ్రింక్ చేయాలని చెప్తారు. హాన్ లేచి నిలబడితే లూ తనకే ప్రపోజ్ చేస్తాడేమోనని మూసిపోతుంది. కానీ అతను ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేసి లీజిన్ దగ్గరకు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడుగుతాడు. ఆమె సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తుంది. అందరూ ఒప్పుకోమని అరుస్తుంటారు. కానీ అంతలోనే హాన్ గట్టిగా నవ్వేస్తాడు. దాంతో అతను టాస్క్ కంప్లీట్ చేశాడన్నమాట. ఆ తర్వాత ఫ్రెండ్ నాకు కొంచెం మత్తుగా ఉంది, వాష్రూమ్ కి వెళ్తానని చెప్తే లీజిన్ కూడా ఆమెతో పాటు వెళ్తుంది. హాన్ సీట్ నుండి లేచి వెళ్తుంటే లూ కూడా తన వెనకాల వెళ్తుంది. అప్పుడు వాష్రూమ్ లో లూ లీజిన్ ని నువ్వు కూడా హాని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఆమె ఏం మాట్లాడుతున్నావు అనగానే లూ ఒకవేళ నువ్వు లైక్ చేసినా అతను నిన్ను అసలు లైక్ చేయడు, ఎందుకంటే మీ ఇద్దరు వేరు వేరు, రేసింగ్ అతనికి ప్యాషన్ అని చెప్తుంటే లీజిన్ ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. లూ అంటుంది ఒక అమ్మాయిగా నీకు గుర్తు చేస్తున్నా, మంచి అమ్మాయిలా నీ పని నువ్వు చూసుకుంటే బెటర్ అని వార్నింగ్ ఇస్తుంది. లీజిన్ వార్నింగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ నాకు అనవసరం, నేను ఎవరిని లైక్ చేయాలనేది నా ఇష్టం, నా
ఫ్రీడమ్, దాంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా నువ్వు లైక్ చేసే పర్సన్ నిన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఆ విషయం చూసుకో ముందు అని గట్టిగా ఇస్తుంది. లూ కోపంగా నేను అతన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నా, మా మధ్య చిన్న గొడవ జరిగిందంతే అని చెప్తే లీజిన్ ఆమెను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హాన్ లీజిన్ వెనకాల వెళ్తుంటే లూ కావాలని అతన్ని గట్టిగా పిలిచి హాన్ నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని అడుగుతుంది. అది చూసిన లీజిన్ అక్కడ నుంచి ఇంకా కోపంతో నడుచుకుంటూ వెళ్తూ ఓ ఇదన్నమాట మ్యాటర్, ఆమె ఇతని ఎక్స్ గర్ల్ ఫ్రెండా, మరి నా దగ్గర ఎందుకు అలా ఫ్లర్ట్ చేశాడు, వీడు అమ్మాయిలతో పులిహోర కలిపే టైప్ అని మనసులో అనుకుంటుంటే అంతలోనే ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావేంటి అని ఇద్దరు వెళ్తారు. ఇటు పక్క హాన్లుతో నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. నువ్వు మాట్లాడడానికి వచ్చింది నాతోనే కదా అని అనగానే హాన్ నీకెందుకు చెప్పాలి అని విసుక్కుంటాడు. మనం ఒకరికొకరం చాలా కాలంగా తెలుసు కదా, నువ్వు నన్ను లైక్ చేయట్లేదంటే నేను నమ్మను, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నా, నీకు ఫ్రీడమ్ గా ఉండడం అంటే ఇష్టం కదా, నీకు నాకంటే పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు దొరకరు అని చెప్తే అతను పిచ్చ కోపంతో లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నా నన్ను వదిలే అని అంటాడు. ఏమో నువ్వు నన్ను అస్సలు లైక్ చేయట్లేదా కొంచెం కూడా అని అడిగితే హాన్ అస్సలు లేదు, మన ఇద్దరం అస్సలు మ్యాచ్ అవ్వము అని వెళ్ళిపోతుంటే మరి ఎవరిని లైక్ చేస్తున్నావు ఆ లీజిన్నా అని అడుగుతుంది. హాన్ వెనక్కి తిరిగి నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా, ఆమె జోలికి రావద్దు, లేదంటే నెక్స్ట్ టైం నా బిహేవియర్ ఇలా ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ లీజిన్ కూర్చొని అతను ఎవరిని లైక్ చేస్తే నాకేంటి, ఎవరితో ఫ్లర్ట్ చేస్తే నాకేంటి, అయినా నేనెందుకు టెన్షన్ పడుతున్నా అని ఆలోచిస్తూ ఉంటే అంతలో మనోడు కూడా అక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడి స్ట్రాబెరీ మిల్క్ షేక్ చాలా బాగుంటది ట్రై చేయని ఇస్తాడు. ఆమె అవసరం లేదు అని ముఖం తిప్పుకుంటూ ఇలా అందరితో ఫ్లర్ట్ చేసే పర్సన్ తో నేను ఉండాలనుకోవట్లేదు అని అనుకుంటుంది. హాన్ కూడా మనసులో ఈ లిటిల్ గర్ల్ ఏంటి సడన్ గా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, ఇందాకటి దాకా బానే ఉంది కదా అనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీరిద్దరు వాష్రూమ్ నుండి వచ్చేసారు కదా, గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అంటాడు. హాన్ సరే అని టిష్యూ నోట్ లో పెట్టుకుని ఆమె తన నోట్ తో అందుకోవాలని క్లోజ్ గా వస్తాడు. కానీ లీజిన్ సడన్ గా లేచి నేను డ్రింక్ చేస్తా అని చెప్తుంది. ఫ్రెండ్ ఆమెను ఆపుతూ నీ బదులు నేను తాగుతాను అన్నా కూడా వినకుండా లీజిన్ తానే గ్లాస్ తీసుకొని తాగేస్తుంది. హాన్ చాలా షాక్ అవుతాడు, దీనికేమైంది సడన్ గా అని చూస్తుంటాడు. కానీ లీజిన్ ఆగకుండా గ్లాసుల మీద గ్లాసులు తాగుతూనే ఉంటది. దాంతో అతను ఆపుతాడు. ఆమె కోపంగా నీకేంటి ప్రాబ్లం అని చెయ్యి విదిలించుకుంటుంది. అది చూసి మిగతా వాళ్ళు అరెవ్వా ఫేమస్ అని ఒక అమ్మాయి వెనకాల పడుతుంటే ఆ అమ్మాయి మాత్రం అతన్ని రిజెక్ట్ చేస్తుంది, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని నవ్వుకుంటారు. లీజన్ ఫ్రెండ్ తో నా తల తిరుగుతోంది, రూమ్ కి వెళ్దాం పదా అని చెప్తుంది. ఫ్రెండ్ ఆమెను పట్టుకొని తీసుకెళ్తుంటే హాన్ కూడా సీట్ నుంచి లేచి వాళ్ళ వెనకాల వెళ్తాడు. లీజిన్ బాగా మత్తులో ఉందని చెప్తే సరే అందరం కలిసే వెళ్దాం అని అంటాడు. కానీ హాన్ కోపంగా అరుస్తూ నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి వెళ్తావా, నన్ను కూడా కార్ లో డ్రాప్ చేయి అని కార్ ఎక్కుతాడు. అలా నలుగురు కలిసి బయలుదేరుతారు. ఇక కార్ లో లీజన్ ఫుల్ మత్తులో ఊగిపోతూ కింద పడిపోతుంటే హాన్ ఇంత తాగినా నీ నోరు మాత్రం మూతపడదు అని కార్ విండో క్లోజ్ చేయబోతాడు. ఆ టైంలో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా వస్తారు. కానీ ఆమె ముఖం తిప్పేసుకుంటుంది. బ్రేక్ వేసినప్పుడు ఆమె తల సీటుకు తగలకుండా హాన్ వెంటనే వెనకాల చేపెట్టి కాపాడుతాడు. అయినా ఆమె మళ్ళీ ముఖం తిప్పేసుకుంటుంది. హాన్ ఫ్రస్ట్రేషన్ వచ్చి నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడిగితే లేదు అంటుంది. అప్పుడు హాన్ నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు, అంతగా తాగేశావు, ఇప్పుడు నొప్పిగా ఉందా అని అడుగుతాడు. లీజిన్ మత్తులోనే నువ్వు ఆల్రెడీ ఎవరినో లైక్ చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నేను ఇలాంటి అమ్మాయిని కాదు, అర్థమైందా, నీ ఫ్లోటింగ్ కి నేను టూల్ లాగా మారను అని అరుస్తుంటే అతను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. ఆమె నువ్వే కదా నీ లైఫ్ ని డిస్టర్బ్ చేయొద్దన్నావు, అందుకే నేను వెనక్కి తగ్గి నిన్ను అవాయిడ్ చేస్తున్నా, మరి మళ్ళీ నన్ను ఎందుకు గెలుపుతున్నావు, నన్ను ఏడిపించి నీకు ఆనందంగా ఉందా అని చెప్తూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. హాన్ ఆమె కన్నీళ్లు తోడబోతుంటే ఆమె సడన్ గా తన ఒళ్ళో నిద్రపోతుంది. వెనక్కి తిరిగి చూసిన ఫ్రెండ్ పూర్తిగా షాక్ అయ్యి వామ్మో తాగితే దీనికి బానే ధైర్యం వచ్చింది, డైరెక్ట్ వాడు ఒళ్ళోనే పడుకుంది అని అనుకుంటుంది. హాన్ ఆమెను ప్రేమగా నిమురుతుంటే ఆమె అతను కాలు పట్టుకొని ఆ తర్వాత అతని చేయిని కూడా గట్టిగా పట్టుకొని హ్యాపీగా నిద్రపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హాన్ బాస్కెట్ బాల్ ఆడుతూ ఒకటే ఆలోచిస్తుంటాడు. ఆ రోజు తను ఏడుస్తుంటే నాకెందుకు అంత బాధ కలిగింది, ఆయన ఏడుస్తున్నప్పుడు తను ఎందుకు నాకు అంత క్యూట్ గా కనిపించింది అని అనుకుంటుంటే అంతలో వచ్చి ఏంట్రా పొద్దున్నే బాస్కెట్ బాల్ ఆడుతున్నావు, నీకు నువ్వేమైనా పీరియడ్స్ లో ఉన్నావా, మూడ్ స్వింగ్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయా అని అడుగుతాడు. అతను ఒక లుక్ ఇచ్చేసరికి సైలెంట్ గా ఉంటాడు. ఇద్దరు కలిసి ఆడుతుంటారు. కానీ హాన్ అస్సలు గేమ్ మీద ఫోకస్ చేయడు. ఏమో నీకు లీజన్ తో గొడవైందా అని అడిగితే హాన్ లేదన్నట్టు తలుపుతాడు. అప్పుడు ఒరే తన్ని లైక్ చేస్తుంటే వెళ్ళి ప్రపోజ్ చేయి, లేదంటే ఎవరైనా తన్ని నీకంటే ముందు లైన్ లో పెట్టేస్తారు అని చెప్తే హాన్ నేను తన్ని లైక్ చేస్తున్నానని నీకెవరు చెప్పారు, నేనేం చేయట్లేదు అని అబద్ధం
చెప్తాడు. ఏమో ఇంకా నీ ఓవర్ యాక్షన్ ఆపు. తను ప్రతి వీకెండ్ ఈవినింగ్ లైబ్రరీకి వెళ్తుందని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందని చెప్పగానే హాన్ వెంటనే కాలర్ పట్టుకుని, నీకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందా అంటే నువ్వు తన్ని లైక్ చేస్తున్నావా, మీ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా అని అడుగుతాడు. మ్యాటర్ డైవర్ట్ చేయకు, అమ్మాయిలు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని కంఫర్ట్ చేయాలి, మధ్యలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉంచొద్దు అని చెప్పగానే నెక్స్ట్ డే మనోడు లైబ్రరీలో కూర్చుని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతకి రాకపోయేసరికి ఫూక్ కాల్ చేసి, రే నాతో జోక్ చేస్తున్నావు కదరా అని అడుగుతాడు. ఏమైంది అని అడిగితే, తను లైబ్రరీకి వస్తుందన్నావు కదరా ఇంకా రాలేదేంటి అని అంటే షాక్ అయ్యి, రే నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళావా, మేబీ టైం తప్పై ఉండొచ్చు, లేదా ఈ రోజు తను రాకపోవచ్చు అని చెప్తాడు. అంతలోనే లీజిన్ రావడం చూసి హాన్ టెన్షన్ తో బుక్ వెనకాల ఫేస్ దాచేసుకుంటాడు. కానీ లీజిన్ షాన్ అనే అబ్బాయితో కలిసి వస్తుంది. అతను ఆమె కోసం చైర్ వెనక్కి లాగుతాడు. లీజిన్ అతనితో, నువ్వు పియానో గురించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని చెప్తే అతను థ్యాంక్ యూ సీనియర్, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే హాన్ పరిగెత్తుకుంటూ వచ్చి లీజిన్ దారి కాస్తాడు. ఆమె ఇగ్నోర్ చేస్తుంటే అడ్డం నిలబడి, హే వాట్స్ ఎ కోఇన్సిడెన్స్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. ఆమె, ఇందులో కోఇన్సిడెన్స్ ఏముంది, నా ఇల్లు ఇక్కడ దగ్గరలో ఉంది అని చెప్తుంది. అతను ఎవరా అబ్బాయి అని అడిగితే లీజిన్, నీకెందుకు, నిన్న రాత్రి అంతా క్లియర్ చేశాను కదా, నా వల్ల నీకేదైనా ప్రాబ్లం అయి ఉంటే సారీ, మళ్ళీ నా వెనకాల ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. హాన్ క్లోజ్ గా వచ్చి, నువ్వు నిన్న రాత్రి చెప్పింది నాకేం అర్థం కాలేదు, అందుకే నిన్ను కలవడానికి వచ్చా అంటాడు. ఆమె, నువ్వు ఎవరినైనా లైక్ చేస్తుంటే ఆమెతో సరిగ్గా బిహేవ్ చేయి, తను కూడా నిన్ను లైక్ చేస్తుంది కదా అని అంటే హాన్, అవును నేను ఒకరిని లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆమె మనసులో లూని లైక్ చేస్తుంది అనుకుంటుంది. కానీ హాన్ వెంటనే, నేను లైక్ చేసే పర్సన్ నువ్వే, నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని గట్టిగా అరుస్తాడు. లీజిన్ ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి అతను చేయి పట్టుకుని లాక్కెళ్తుంది. హాన్ నవ్వుతూ, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావే అని అంటే లీజిన్ కోపంగా, నువ్వు ఈ డైలాగ్ ప్రతి అమ్మాయికి చెప్తావా అని అడుగుతుంది. అతను, లేదు అల్లు నీకు తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిందా, అయితే నువ్వు దాన్ని నమ్మేస్తావా అని అడుగుతాడు. ఆమె అవునన్నట్టు చూస్తుంది. హాన్ కోపంతో, నువ్వు ఇంత స్టూపిడ్ ఎలా అయ్యావు, ఎవరైతే చెప్తే అది నమ్ముతావా అని అంటే ఆమె, నువ్వే పెద్ద స్టూపిడ్వి అని తిడుతుంది. మనోడు సీరియస్ గా, లూ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను తను ఎప్పుడు లైక్ చేయలేదు, ఈ హాన్ ఎవరితోనూ ఇలాంటి ఫ్లర్టింగ్ గేమ్స్ ఆడు, అయినా ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఆమె, ఇతనికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంటే హాన్ అంటాడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు నేను నీ వెనకాలే వచ్చాను, కానీ లూ నన్ను లాక్కొని తన ఫీలింగ్స్ కన్ఫెస్ చేసింది, నేను తన్ని రిజెక్ట్ చేశాను, ఎందుకంటే నేను అక్కడ నీ కోసం వచ్చాను కాబట్టి అని చెప్తూ ఆమె దగ్గరకు లాక్కుంటాడు. నిజమైన లవ్ దొరికినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఆగిపోతుందంట. వినడానికి ఇది ఫిల్మీ లైన్ లా ఉన్నా కూడా నిన్ను చూస్తున్నప్పుడు నా ప్రపంచం నిజంగానే ఆగిపోయింది, సరిగ్గా ఇప్పుడు ఎలా జరిగిందో అలానే అని రొమాంటిక్ గా చెప్తాడు. ఆ మాటలకి లీజిన్ సడన్ గా అతన్ని కిస్ చేసేస్తుంది. హాన్ ఫుల్ షాక్. ఆమె టెన్షన్ తో, నాకు కొంచెం అర్జెంట్ పనుందని చెప్పి అతని చేతుల కింద నుండి దూరి పరిగెడుతుంది. కానీ హాన్ ఆమెను మళ్ళీ వెనక నుండి లాక్కొని, నువ్వు ఇప్పుడే నన్ను కిస్ చేసావు అని అంటాడు. దానికి ఆమె, నా ఉద్దేశం అది కాదు అని అంటే అతను నవ్వుతూ, నువ్వు కావాలని చేయలేదంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అన్నమాట, అంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పి ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. త్వరగా చెప్పు, నువ్వు కూడా నన్ను లైక్ చేస్తున్నావా? ఆమె ఏం మాట్లాడలేకపోతుంటే, ముందు నువ్వే నన్ను కిస్ చేసావు కాబట్టి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి అని చెప్పి ఆమె చీక్స్ మీద కిస్ చేస్తూ సడన్ గా ఒక సెల్ఫీ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఫోటోను ఆన్లైన్ లో పోస్ట్ చేయడంతో అందరూ అలాగే కంగ్రాచులేట్ చేస్తారు. లీజిన్ ఆ ఫోటో చూసి నవ్వుకుంటూ ఉంటే హాన్ నుండి కాల్ వస్తుంది. త్వరగా స్కూల్ వెనక్కి రా అని చెప్తే ఆమె ఎందుకు అని అడిగే లోపు అతను ఫోన్ కట్ చేస్తాడు. అతను అంత సీరియస్ వాయిస్ తో మాట్లాడాడు, వెళ్ళి చూడాల్సిందే అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, మిడ్ నైట్ పూట నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని అడిగితే అతను మాత్రం తన బైక్ పక్కన నిలబడి ఆమెకి హెల్మెట్ ఇస్తే ఒక్కసారి ట్రై చేసి చూడు అని చెప్తాడు. ఆమె వద్దన్నా వినకుండా క్లోజ్ గా వచ్చి 300 కిలోమీటర్ స్పీడ్ తో బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. ఆ టైంలో జస్ట్ మన శ్వాస, గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తాయి. ఇప్పుడు నేను నా శ్వాసను, నా హార్ట్ బీట్ ను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆమెను తన బైక్ వెనకాల కూర్చోబెట్టుకుంటాడు. ఆమె కూడా అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక అంతే, వాళ్ళు జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్కూల్ కి రావడం చూసి అందరూ మాట్లాడుకుంటారు. కొందరు కుళ్ళుకుంటూ, ఇంత మామూలు అమ్మాయి ఆ ఫేమస్ మాఫియాకి గర్ల్ ఫ్రెండ్ ఎలా అయింది, అతని పక్కన లూ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉండేది అని కామెంట్స్ చేస్తారు. అది విన్న లీజిన్ డిమోటివ్ అయ్యి కొంచెం ఇబ్బందిగానే నవ్వుతుంది. అంతలోనే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. పూ నవ్వుతూ హాన్ భుజం పట్టుకుని, ఒరే నువ్వు లవ్ లో పడ్డాక అసలు గుర్తుపట్టలేనంత డిఫరెంట్ గా మారిపోయావేంటి అని ఏడిపిస్తాడు. హాన్ లీజిన్ చేయి పట్టుకోబోతే ఆమె వెనక్కి తీసుకుంటుంది. హాన్ కోపంతో, నువ్వు నన్ను చేయి కూడా పట్టుకోనివ్వకుండా పదే పదే ఎందుకు వెనక్కి లాగుతున్నావు అని అడుగుతాడు. ఆమె, ఇంతమంది చూస్తున్నారు కదా అని సిగ్గుపడుతుంటే హాన్ ఆమె చేతిని చూసి, చూడు నీ గోళ్లపై ఎన్ని వైట్ ప్యాచెస్ వచ్చాయో, సరిగ్గా విటమిన్స్ తీసుకో, అసలు నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకో అని కేర్ తీసుకుంటాడు. అది చూసి పూ కూడా ఫ్రెండ్స్ అయి పట్టుకుని, అవునవును నువ్వు కూడా ఎక్కువ విటమిన్స్ తీసుకో అని వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేస్తాడు. హాన్ ఆమె దగ్గరకు లాక్కొని, నా గర్ల్ ఫ్రెండ్, నేను నిన్ను
టచ్ చేయాలనుకుంటున్నా అని చెప్తే ఆమె సరేలే అనగానే అతను తన తలని ఆమె తల కానిస్తాడు. దాంతో ఇద్దరు నవ్వుకుంటారు. అప్పుడు హాన్ నువ్వు ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. ఆమె నా క్లాస్ ఉందని చెప్పడంతో అతను నేను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు. క్యాబిన్ లో ప్రొఫెసర్ లీజిన్ తో కంగ్రాచులేషన్స్, నువ్వు ఫారెన్ లో హైయర్ స్టడీస్ చదవడానికి సెలెక్ట్ అయ్యావు, వాళ్ళు నీకు ఆఫర్ ఇచ్చారని చెప్తారు. అది విని లీజిన్ మనసులో బాధపడుతుంది. నేను ఫారెన్ కి వెళ్ళిపోతే మేమిద్దరం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయగలమా, అతను నా కోసం 5 years వెయిట్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో హాన్ చేతిలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకుని ఆమె కోసం వస్తుంటే దారిలో కొందరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. లీజిన్ షాన్ తో కలిసి హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళిపోతుందట అని ఒక అమ్మాయి చెప్తే ఇంకొక అమ్మాయి అలా షాన్ తో కలిసి ఫారెన్ వెళ్లి ఫ్లర్ట్ చేయాలనుకున్నప్పుడు మరి మధ్యలో హాన్ ఎందుకు ట్రాక్ చేసింది, చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ గా ఉంది కానీ వెనకాల బానే పెద్ద స్కెచ్ చేసింది అని మాట్లాడుకుంటారు. అది విన్న హాన్ కి పిచ్చ కోపం వచ్చి వాళ్ళ ముందుకొచ్చి ఏం బాగుతున్నారు మీరు, ఇంకోసారి లీజిన్ గురించి ఇలాంటివి క్రియేట్ చేశారో జాగ్రత్త అని గట్టిగా ఇస్తాడు. సరిగ్గా అప్పుడే హాన్ కి అతను రేసింగ్ కెప్టెన్ నుండి కాల్ వస్తుంది. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తున్నావు, నేను ఆల్రెడీ నీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, ఇంకో 2 hours లో ఎయిర్పోర్ట్ లో ఉండాలని చెప్తారు. హాన్ ఇంత సడన్ గా అంటే కెప్టెన్ అవును ఇది నీ ఫైనల్ రేసింగ్ టెస్ట్, ఇది మిస్ అవడానికి ఛాన్స్ లేదని చెప్పడంతో అతను సరే అని చెప్పి లీజిన్ కు ఒక ఆడియో మెసేజ్ పెడతాడు. అర్జెంట్ పని మీద జర్మనీ వెళ్తున్నా, నీకే అవసరం ఉన్నా మెసేజ్ చేయని అంటాడు. ఇటు పక్క లీజిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ కి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. దాంతో ఆమె టెన్షన్ తో హాస్పిటల్ కి వెళ్తుంది. షాన్ కూడా ఆమెతో పాటు వెళ్తాడు. కానీ ఆ కంగారులో రోడ్డు దాటుతుంటే వేగంగా వస్తున్న ఒక బైక్ ఆమెను గుద్దుకుంటుంది. సరిగ్గా అప్పుడే షాన్ ఆమెను పట్టుకొని కాపాడుతాడు. కానీ అదే టైంలో హాన్ వాళ్ళిద్దరిని చూస్తాడు. అతని చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే పట్టుకొని ఆమె కోసం వెయిట్ చేస్తుంటారు కదా, కానీ అక్కడికి వచ్చి ఏకంగా షాన్ ముఖం గట్టిగా పంచి కొడతాడు. లీజిన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే హాన్ కోపంగా నువ్వు నా కాల్స్ ఎత్తలేదు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదు, పైగా నేనేం చేస్తున్నానని నన్ను అడుగుతున్నావా అని అరుస్తాడు. షాన్ ఏమో నువ్వు కాలేజ్ లో గొడవలు క్రియేట్ చేస్తున్నావు అని అనగానే హాన్ అవును చేస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అని మీదికి వెళ్తాడు. లీజిన్ అతను ఆపడానికి చూస్తుంది కానీ అతను నేనెందుకు ఆగాలి అని షాన్ ని మళ్ళీ గట్టిగా కొట్టి కింద పడేస్తాడు. ఆమె ఏడుస్తూ నీకు కేవలం మనుషుల్ని కొట్టడం మాత్రమే వచ్చు, ఇలాంటి పనులు ఎప్పుడు మానుకుంటావో ఏంటో అని కోపంగా అక్కడి నుంచి పరిగెడుతుంది. షాన్ కూడా ఆమె వెనకాల వెళ్తాడు. హాన్ పాపం ఒక్కడే ఒంటరిగా నిలబడిపోతాడు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్ కి వస్తుంది. డాక్టర్ ఆమెతో ఆమె గ్రాండ్ మదర్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, లాస్ట్ టైం ఒకసారి చూసుకోండి అని చెప్తారు. ఇంకో పక్క జర్మనీలో హాన్ రేసింగ్ చేస్తుంటాడు. ఈసారి అతని స్పీడ్ కొంచెం స్లో అవ్వడంతో అతను కోచ్ తిడతాడు. అసలు ఏమైంది, నీ గర్ల్ ఫ్రెండ్ వల్లనేనా ఇదంతా, ఇలా అయితే నువ్వు గెలవలేవు, వెళ్ళి ఆమెతో ప్యాచప్ చేసుకుని రా అని చెప్తాడు. దాంతో హాన్ ఆమెతో నాదే తప్పు, సారీ నన్ను క్షమించు, నేను తిరిగి వచ్చాక మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని మెసేజ్ పెడతాడు. ఇటు పక్క లీజిన్ ఏమో తన గ్రాండ్ మదర్ అంత్యక్రియలో ఉంటుంది. అంతలోనే లీజిన్ ఆంటీ అక్కడికి వస్తుంది. లీజిన్ ఆమెను హక్ చేసుకుని ఏడుస్తుంటే ఆంటీ అంటుంది ఏడవకు, నేను నిన్ను అబ్రోడ్ తీసుకెళ్తానని చెప్తుంది. లీజిన్ కి నేను తోడుగా ఉంటాను, భయపడకు పద వెళ్దామని ఆమెను తీసుకెళ్తుంది. ఇంకో పక్క హాన్ మనసులో తను నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, కోచ్ చెప్పింది నిజమే, ప్రెజెంట్ నేను ఛాంపియన్షిప్ పైనే ఫోకస్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత లీజిన్ న్యూస్ లో హాన్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకున్నాడని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆమె సామాన్లు సర్దుకుని వెళ్తుంటే హాన్ నుండి కాల్ వస్తుంది. అతను ఫైనల్ గా నా ఫోన్ ఎత్తావా, ఎక్కడున్నావు నువ్వు, నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నా అని చెప్తే ఆమె నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అతను ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది. అతను అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు. ఆంటీ ఏమో ఇంకో పక్క లేట్ అవుతుందని అర్జెంట్ చేస్తుంది. ఆమె ఆంటీ ప్లీజ్ ఇంకొక నిమిషం వెయిట్ చేయండి, ఫ్లైట్ అస్సలు మిస్ అవ్వనివ్వను అని చెప్పి బయటికి పరిగెడుతుంది. ఆమె పరిగెత్తుకుంటూ రాగానే ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు. అతను నువ్వు అలా ఎందుకు అన్నావు అని అడుగుతాడు. ఆమె ఈ మధ్య కొన్ని రోజుల్లో చాలా జరిగాయి, మా గ్రాండ్మా చనిపోయింది, ఇప్పుడు మా ఆంటీ నన్ను హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ తీసుకెళ్తుంది, అందుకే మన ఇద్దరం ఇక్కడితో ఆగిపోదామని చెప్తుంది. హాన్ షాక్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి ఆమె అవును, నేను స్టడీస్ పూర్తి చేసుకోవడానికి 5 years పడుతుందని చెప్తే హాన్ జస్ట్ 5 years కదా, ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది, నాకు టైం దొరికినప్పుడల్లా నేను నిన్ను కలవడానికి వస్తాను, ప్రతిరోజు నైట్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, నువ్వు వెకేషన్స్ కి రావచ్చు అని నచ్చ చెప్తాడు. దానికి ఆమె హాన్ ఇది మా గ్రాండ్ మా లాస్ట్ విష్, నేను చాలా కష్టపడి చదవాలనుకుంటున్నాను, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అని చెప్తే అతను ఎందుకు, మనం ఒకరిపై ఒకరం డిపెండ్ అవ్వలేమా, నువ్వు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు అని అంటే ఆమె నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, కానీ నేను ఇంకా బెటర్ గా మారాలనుకుంటున్నా. హాన్ నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అవసరమైతే నేను కూడా నీతో పాటు ఫారెన్ వస్తాను, నీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు, నువ్వు నీ పని చేసుకో, నేను నీ కోసం వెయిట్ చేస్తానంటే ఆమె నా వల్ల నువ్వు నీ రేసింగ్ ని గివ్ అప్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, నీకు కూడా కొన్ని కళలు ఉన్నాయి కదా అని చెప్తుంది. అతను అవేమి ఇంపార్టెంట్ కాదు అని ఆమెను టచ్ చేయబోతుంటే నన్ను టచ్ చేయకు అని కోపంగా ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హాన్ బ్రదర్ లియా అతను రూమ్ లోకి వస్తాడు. లైట్ వేసి రూమ్ ఏంటి ఇలా చేసుకున్నావు, ఆ అమ్మాయి లేకపోతే జీవించలేవా, ఏ
పని చెయ్యవు, ఎక్కడికి వెళ్ళవు, రోజు ఇలాగే పడుంటావా ఏంటి అని తిడతాడు. హాన్ లేచి మరేం చేయమంటావు అని డ్రింక్ చేయబోతుంటే లియో అతను ఆపుతాడు. లీజీ నేను ఇలా చూస్తుంటే ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించు. ఇది నువ్వు నీపై ఫోకస్ చేయాల్సిన టైం. నీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, దాన్ని నాశనం చేసుకోకు. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తే ఆమె తీసుకున్న డెసిషన్ కి రెస్పెక్ట్ చేయి, ఎందుకంటే నిజమైన లవ్ అంటే అదే అని చెప్తాడు. కానీ హాన్ మాత్రం ఆమెను వదులుకోవడానికి చాలా బాధపడుతుంటాడు. వాళ్ళన్నయ్య అతనికి చాలా హితబోధ చేసిన తర్వాత అతను రియలైజేషన్ అయ్యి మనసులో అనుకుంటాడు, లవ్ ఉన్నంత వరకు డిస్టెన్స్ టైం ఏవి మ్యాటర్ కావని నేను ఆమెకి ప్రూవ్ చేసి తిడతాను. మా ఇద్దరి ఫ్యూచర్ ఖచ్చితంగా ఒకటే అవుతుంది అని అనుకుంటాడు. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత సీన్ చూపిస్తారు. లీజిన్ ఇప్పుడు ఒక పెద్ద ఫేమస్ పియానో ప్లేయర్. ఆ తర్వాత మేనేజర్ వచ్చి ఆమెను తీసుకుని వెళ్తారు. మేనేజర్ డ్రైవర్ కలిసి రిచెస్టన్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకుంటారు. హాన్ పెళ్లి ఫిక్స్ అయిందంట. మరి ఆ ఫ్యామిలీ అమ్మాయి ఎవరో ఏంటో, వినడానికి ఆమె చాలా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అంట అని మాట్లాడుకుంటారు. అది విన్న లీజిన్ షాక్ అయ్యి హాన్ పెళ్లి చేసుకుంటున్నాడా, నేనైనా కంట్రీకి తిరిగి వచ్చి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అతను ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనా అని బాధపడుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క లియో తన కూతురుతో ఉంటాడు. లియో కూతురు నాకు మామ్ గుర్తొస్తుంది అని ఏడుస్తుంటే అంతలోనే హాన్ వస్తాడు. ఆమె పరిగెత్తుకుంటూ తన అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను మామ్ ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్తే హాన్ మీ మామ్ త్వరలోనే వచ్చేస్తుందిలే అని బుజ్జగిస్తాడు. సరిగ్గా అప్పుడు హాన్ టీవీ న్యూస్ లో లీజిని చూస్తాడు. ఆమె ఫారెన్ నుంచి వచ్చిందని అతనికి తెలుస్తుంది. ఇంకో పక్క ఫారెన్ నుండి వచ్చాక లిజిన్ తన ఫస్ట్ కాన్సర్ట్ పర్ఫామ్ చేస్తుంది. పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆమె సడన్ గా హాన్ అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ లేదు, ఇది నా భ్రమ మాత్రమే అని అనుకుంటుంది. ఆ తర్వాత హోస్ట్ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు మిస్టర్ హాన్ ఒక స్పెషల్ గిఫ్ట్ ప్రెజెంట్ చేయబోతున్నారు అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు హాన్ చేతిలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని స్టేజ్ పైకి వస్తాడు. అతన్ని చూడగానే పాపం అన్నేళ్ల తర్వాత ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అతను కంగ్రాచులేషన్స్ చెప్పి ఆమెకు ఫ్లవర్ బొకే ఇస్తే ఆమె థ్యాంక్ యూ చెప్తుంది. ఆ తర్వాత మేనేజర్ అసిస్టెంట్ వచ్చి ఆమెను ఒక డిన్నర్ పార్టీకి అడుగుతారు. అక్కడికి హాన్ కూడా వస్తున్నాడు. ఆ తర్వాత అందరూ డిన్నర్ లో కూర్చుని తింటూ ఉంటారు. డ్రింక్ చేయడానికి గ్లాసెస్ రేస్ చేసినప్పుడే లిజిన్ తాగబోతుంటే హాన్ ఆమె బదులు తాగేస్తాడు. అది చూసి మిగతా వాళ్ళు నవ్వుతూ నువ్వేంటి ఆమెను అంతలా ప్రొటెక్ట్ చేస్తున్నావు, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, అందుకే హాన్ కన్ను పడినట్టుంది, అయినా ఇద్దరు ఇంకా సింగిలే కదా, మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని టీజ్ చేస్తుంటారు. ఆమె ఇబ్బందిగానే హాన్ చేస్తూ ఒక జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తున్నారు అంతే అని చెప్తుంది. ఆమె ఒక డిష్ తినబోతుంటే హాన్ ఆపి ఇది చాలా స్పైసీగా ఉంటుందని చెప్పి వేరే డిష్ ఆమె వైపుకు జరుపుతాడు. అంటే హాన్ కి ఇప్పటికీ ఆమె స్పైసీ ఫుడ్ తినడన్న విషయం గుర్తుందన్నమాట. ఆమెను అంత దగ్గరగా చూసేసరికి మనోడు మనసులో ఆమెను మళ్ళీ కలిసాక నేను ప్రశాంతంగా ఉండగలనని అనుకున్నాను, కానీ నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. తను ఇతరులతో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఇంత జల్సీగా ఉంది, నేను పిచ్చోన్ అయిపోతున్నాను అని అనుకుంటాడు. అంతలోనే ఆమె లేచి వాష్రూమ్ వైపు వెళ్తుంటే హాన్ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. ఆమె వాష్రూమ్ నుండి బయటికి రాగానే హాన్ ముందే అక్కడ నిలబడి ఉంటాడు. ఆమె ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటే హాన్ లండన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా, కానీ మన కంట్రీనే అన్నిటికన్నా బెస్ట్ అని అంటాడు. ఆమె అవును ఇదే బెస్ట్ అని అంటే అతను నవ్వుతూ నువ్వు లండన్ బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్తావు అనుకున్నానే అని అంటే అప్పుడు ఆమె అతని వైపుకు చూసి హాన్ నీ లైఫ్ ఎలా నడుస్తుంది అని అడుగుతుంది. అతను ఆమెను నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నేను ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అడుగుతాడు. ఆమె మనసులో నువ్వు ప్రపంచంలోనే అందరికంటే హ్యాపీగా ఉండాలని, నీ కెరియర్ బాగుండాలని, నీ ఫ్యామిలీని సంతోషంగా ఉండాలని, నువ్వు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అనుకుంటూ పైకి మాత్రం నువ్వు నాకంటే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటుంది. అతను అవును అంతా పర్ఫెక్ట్ గా సాగుతుంది, వర్క్ బాగుంది, ఫ్యామిలీలో కూడా అంతా ఓకే, కాబట్టి నువ్వేం టెన్షన్ పడక్కర్లేదని చెప్తాడు. ఆమె అయితే ఓకే అంత మంచికే అని అంటే ఇద్దరు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. అతను కూడా కంగ్రాచులేషన్స్ నీ కళ నెరవేర్చుకున్నావు అని అంటే ఆమె అసిస్టెంట్ నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతను ఆమెను గట్టిగా పట్టుకొని గోడకు నొక్కుతాడు. నేను చెప్పింది నువ్వు నిజంగా నమ్మేశావా, నేను హ్యాపీగా ఉన్నానని నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆమె ఇలా చెయ్యకు అని అంటే అతను ఏడుస్తూ మరి నన్ను ఏం చేయమంటావు, ఈ 5 years నేను అసలు హ్యాపీగా లేను, నువ్వు లేకుండా నా మనసు ఎక్కడ కుదరట్లేదు అని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. నా గుండె కోసి నీకు చూపించమంటావా, అయినా అది ఆల్రెడీ ముక్కరైపోయింది అని బాధపడుతూ డైలాగ్ కొడతాడు. ఆమె ఈ 5 years లో చాలా మారిపోయి ఉంటుంది కదా మనుషులు కూడా అని చెప్పి వెళ్ళబోతుంటే అతను మళ్ళీ పట్టుకుంటాడు. అంటే నీకు నాపై ఇష్టం తగ్గిపోయిందా, ఇప్పుడు నువ్వు నన్ను లైక్ చేయట్లేదా అని అడుగుతాడు. ఆమె మనసులో నిన్ను లైక్ చేయట్లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది, కానీ అతనికి ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది కదా అని అనుకుంటూ పైకి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నన్ను వదులు అని చెప్తుంది. అతను నాకేమీ తెలీదు, నీ నోటితో చెప్పు, నన్ను వదిలేయని మాత్రం అనకు అని అంటాడు. ఆమె మనసులో నేను చాలా మిస్ అయ్యాను, ప్రతిరోజు నిన్నే తలుచుకున్నానని అనుకుంటుంది. అంతలోనే అక్కడికి మేనేజర్ వచ్చి కళ్ళు మూసుకుని నేనేం చూడలేదు, నేను వేరే వైపు చూస్తున్నాను అని కవర్ చేస్తాడు. ఆమె దాని అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆమె ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కుశల సమాచారాలు అడుక్కున్న తర్వాత ఫ్రెండ్ అడుగుతుంది హాన్ తో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది, అతని
కలిసావా? ఆమె అదంతా పాస్ట్, అతను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని విన్నానని చెప్తుంది. ఫ్రెండ్ షాక్ అయ్యి ఎవరు? అతనికి అరేంజ్ మ్యారేజా? అయినా అతని ఆ డేంజరస్ ఫేస్ చూస్తే ఏ అమ్మాయినా భయపడి పారిపోతుంది. పైగా హాన్ ఫ్యామిలీలో అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ అస్సలు లేదు అని చెప్తుంది. ఆమె అవునా, కానీ ఆ ఫ్యామిలీ కూతురుతో అతనికి పెళ్లి జరిగిందని విన్నానే అని అంటే ఫ్రెండ్ అవును, అతని అన్న లియోతో. వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ లవర్స్. ఆమె హాన్ కి సిస్టర్ ఇన్ లా అవుతుందని క్లారిటీ ఇస్తుంది. ఆమె షాక్ అయ్యి అంటే హాన్ కి ఇంకా పెళ్లి కాలేదా అని అడిగితే ఫ్రెండ్ అస్సలు కాలేదు అనగానే ఆమె మనసులో ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఫ్రెండ్ మళ్ళీ పాపం అతను నీ వల్ల అలా ఉండిపోయాడు. పాస్ట్ 5 years గా ఇంకా సింగిల్ గానే ఉన్నాడు. అతని లైఫ్ లో ఏ అమ్మాయి లేదు. అయినా మీరేం ఫీలింగ్స్ లేక బ్రేకప్ చేసుకోలేదు కదా, కెరీర్ కోసం మాత్రమే దూరం అయ్యారు. ఇప్పుడంతా సెట్ అయింది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడు అతనితో అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ పెళ్లి ఫూతోనే జరుగుతుంది. నెక్స్ట్ బ్రైడల్ బొకే విసిరే టైం వస్తుంది. రూల్ ప్రకారం ఆ బొకే ఎవరు క్యాచ్ చేస్తారో నెక్స్ట్ పెళ్లి వాళ్ళదే అవుతుంది కదా. సో హాన్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ ఫూ వైపు నుండి బెస్ట్ మ్యాన్ లాగా వస్తాడు. లీజిన్ ఏమో తన ఫ్రెండ్ వైపు నుండి బ్రైడ్స్ మేడ్ లాగా వస్తుంది. హాన్ క్యాజువల్ గా నిలబడి ఉంటాడు. లీజిన్ కూడా క్రౌడ్ తో పాటు నిలబడుతుంది. ఫ్రెండ్ బొకేని వెనక్కి విసరగానే హాన్ పైకి దూకి దాన్ని క్యాచ్ చేసి లీజిన్ కి చూపిస్తూ ఇది నీకు కావాలా అని అడుగుతాడు. ఆమె కూడా చేయి చాపి హా కావాలి అనగానే ఆమెకి ఇచ్చేస్తాడు. మరి నాతో పెళ్లికి ఓకేనా అని అతను సైగ చేయడంతో ఆమె నవ్వుతుంది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అంతలో ఫస్ట్ వీళ్ళిద్దరి వారే వస్తుందన్నమాట. గేమ్ రూల్ ప్రకారం ఇద్దరు రాక్ పేపర్ సీజర్స్ ఆడుతుండగా లీజిన్ ఓడిపోతుంది. దాంతో ఆమె కళ్ళకు గంతలు కడతారు. ఆమె హాన్ని వెతకాల్సి వస్తుంది. ఆమె చుట్టూ వెతుకుతూ పొరపాటున అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. దాంతో అందరు అరవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హాన్ స్టేజ్ మీదకి వచ్చి ఒక ఎమోషనల్ సాంగ్ పాడతాడు. అది చూసి అందరూ క్లాప్స్ కొడతారు. కానీ లీజిన్ కళ్ళలో మాత్రం నీళ్లు తిరుగుతాయి. అప్పుడే లియో లీజిన్ దగ్గరకు వచ్చి ముందు వీడెంత తింగరిగా ఉండేవాడో తెలుసు కదా, కానీ నువ్వు వెళ్ళిపోయాక చాలా బాగుపడ్డాడు. తను తాను పూర్తిగా మార్చుకొని ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడు. మధ్యలో తన పరిస్థితిని చాలా ఘోరంగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వాడిని నా పాత పిచ్చి స్థితిలో చూడలేను అని చెప్తాడు. ఆమె ఆ మాటలకి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హాన్ తో కలిసి అందరూ డ్రింక్ చేస్తుంటారు. హాన్ ఫుల్ తాగేసి ఉంటాడు. దాంతో లీజిన్ అతను పట్టుకొని తీసుకెళ్తుంది. అతను తూలుతూ ఎలివేటర్ లో ఆమె పైన వాలిపోతాడు. ఆమె నీ ఇంటి పాస్వర్డ్ ఏంటి అని అడిగితే అతను నీ బర్త్డే అని చెప్తాడు. అది విని ఆమె స్మైల్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. కానీ అతన్ని సోఫాపై పడుకోబెట్టే ప్రాసెస్ లో ఆమె కూడా అతనిపై పడిపోతుంది. ఆమె లేవబోతుంటే అతను ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు, నిన్ను ఇలా హక్ చేసుకొని పడుకొని చాలా రోజులైంది, వదిలేస్తే నువ్వు మళ్ళీ మాయమైపోతావు అని చెప్తే ఆమె ఈసారి నేను ఎక్కడికి మాయం అవ్వను అని చెప్పి అతను ఆమె క్లోజ్ గా వచ్చి నిజంగానా నాతో అబద్ధం చెప్పట్లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆమె హాన్ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇతన్ని చేసి చేయాలని అంటే ఫ్రెండ్ ఒకటే చెప్తుంది, ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకున్నావే తల్లి, దీనికి కూడా అడగాల, త్వరగా పనిలో ఉండు అని రిప్లై ఇస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆమె హాన్ రూమ్ డోర్ కొడుతుంది. అతను డోర్ తీయగానే నేను నీకు ఒక విషయం చెప్పాలని అంటుంది. నేను నిన్ను చేసి చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేసి తీరుతాను, నేను చాలా సీరియస్ గా ఉన్నానని చెప్తుంది. హాన్ షాక్ అయ్యి ఏమన్నావు అని అడుగుతాడు. ఆమె చెప్తా కదా నేను చేస్తానని అని అంటే అతను ఇంకా గట్టిగా చెప్పు, నాకు వినిపించలేదు అని ఏడిపిస్తాడు. దాంతో ఆమె నాతో ఓవర్ యాక్షన్ చెయ్యకు అని అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అతను నవ్వుతూ నన్ను చేయడం అంత ఈజీ కాదు బేబీ అని అంటే ఆమె నాకు తెలుసులే అని అంటుంది. అప్పుడు అతను ఒక కండిషన్ పెడతాడు. ఆమె ఏంటి అని అడిగితే నువ్వు నన్ను చేయొచ్చు కానీ చేసే ప్రాసెస్ లో మధ్యలో ఆపి ఎక్కడికి పారిపోకూడదు, అర్థమైందా అని అంటే అతను చేయి పట్టుకొని ఒకవేళ నేను అలా చేస్తే అని అడుగుతుంది. అతను ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆ గట్స్ గనుక చూపిస్తే నేను నిన్ను అని ఆమె మేడపై కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె అతన్ని లైట్ గా కొడుతుంది. అప్పుడు అతను కంటిన్యూ చేద్దామా అని అనగానే ఆమె సరే అని అతని మెల్లో చేతులు వేసి కిస్ చేస్తుంది. హాన్ ఆమెను ఎత్తుకొని టేబుల్ పై కూర్చోబెట్టి ప్యాషనల్ గా కిస్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటారు. నువ్వు ఇలా చేస్తావా నన్ను అని అడిగితే ఆమె మరి ఎలా చేయాలి అని అంటుంది. అప్పుడు అతను ప్యాషనేట్ గా నాకు నువ్వు మొత్తం కావాలి, చేయాలనుకుంటే సరిగ్గా చెయ్యి అని దగ్గరకు వస్తాడు. ఆమె కిస్ కోసం కళ్ళు మూసుకుంటుంది. కానీ అతను నవ్వుతూ ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నావు, నేనేమైనా రోజంతా ఇలాగే ఉండాలా ఏంటి అని టీస్ చేస్తే ఆమె సిగ్గుపడితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రూమ్ కెళ్ళి బెడ్ పై పడి ఆ కిస్ గురించి ఆలోచిస్తూ ఫుల్ బ్లష్ అయిపోతుంది. ఆ తర్వాత హాన్ తన ఆఫీస్ దగ్గర ఫ్లవర్ బొకేతో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆమెను చూసిన దాంతో అతను ఆమెను దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు. ఆమె కూడా అతని మెడలో చేతులేసి నాకు నువ్వంటే
చాలా ఇష్టం అని చెప్తుంటే అతను నిజంగానా అయితే ప్రూవ్ చేయి అనగానే ఆమె అతన్ని చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అతను పద ఏదైనా టేస్టీగా తిందాం అని కార్ లో కూర్చోబెట్టి మళ్ళీ కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేవగానే ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను నీ కోసం ఒక మంచి రెస్టారెంట్ బుక్ చేశాను, ఇద్దరం కలిసి రెడీ అయి వెళ్దాం పదా అని తీసుకెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్ ఆమెను ఒక స్టేజ్ పై నిలబెడుతుంది. అక్కడ వాళ్ళిద్దరి పాత ఫోటోస్ డిస్ప్లే అవ్వడం చూసి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే హాన్ ఫ్లవర్ బొకే తో అక్కడికి వచ్చి అందరి ముందు మోకాలపై కూర్చొని రింగ్ చూపించి ఆమెకి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా పెళ్లికి ఓకే చెప్పాయని అరుస్తూ ఉంటే ఆమె హ్యాపీగా చేయి ముందుకు చాచగానే అతను రింగ్ పెరుగుతాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. అప్పుడు అతను నీ లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా అని అడిగితే ఆమె అవునంటుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.